వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సెయింట్ లూయిస్లో ఒక అద్భుతమైన ఒక యాగాన్ని నిర్వహిస్తూ 6 కళ్యాణాలు ఒకే వేదిక మీద ఒకే సమయంలో చేయడం అనేది ఇది జగత్ కళ్యాణం కోసం. గంగవరపు రజనీకాంత్ గారు భావించే మనసైతే ఇక్కడ ఉన్నటువంటి బృందం అంతా పనిచేసే చేతులుగా మారి ప్రేమించే హృదయాల వద్దకు వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి అందరూ తాము కూడా నేను కూడా ఒక సమిధనవుతాను, నేను కూడా యజ్ఞంలో ఒక సమిధ వేస్తాను అనే భావన అందరిలోని ఉద్దీపింప చేయడానికి ఇది జగత్ కళ్యాణం వైపు నడిపించడానికి చేస్తున్నటువంటి గొప్ప యాగం అద్భుతం, అపూర్వం. ఇది ఎక్కడ వాళ్ళం అక్కడే ఉండి ఈ యజ్ఞాన్ని ఈ యాగాన్ని జరిపించడానికి కావలసిన ప్రార్థన మనం ఎక్కడ వాళ్ళం అక్కడే చేస్తే ఈ సామూహిక ప్రార్థన ఎంతో శక్తివంతమై ఆ సంకల్పం నెరవేరి మళ్ళీ మన ప్రపంచం, ముఖ్యంగా మన ఈ పుణ్యభూమి, ధర్మభూమి, వేదభూమి, జ్ఞానభూమి, మన భరతభూమి మళ్ళీ ప్రపంచానికి గొప్ప సందేశాన్ని ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఓ భారతీయుడా మేలుకో, ఈ యజ్ఞంలో నువ్వు కూడా భాగస్వామిగా కావాలని రజనీకాంత్ గారిని, వారి యొక్క బృందాన్ని అందరినీ అభినందిస్తూ ఇది సత్ఫలితాలనిచ్చి మనల్ని మళ్ళీ పూర్వవైపుకి నడిపించాలని నిండు మనసుతో మనందరం కూడా కోరుకుంటూ సంకల్పం చేద్దాం. మనకి మన పూర్వీకులు చెప్పిన ఒకే ఒక్క సందేశం 3 ముక్కల్లో చెప్పేశారు వాళ్ళు. ఇఫ్ దెర్ ఈజ్ ఎ రైటస్నెస్ ఇన్ ద హార్ట్, దేర్ విల్ బి బ్యూటీ ఇన్ ద క్యారెక్టర్. ఇఫ్ దెర్ ఈజ్ ఎ బ్యూటీ ఇన్ ద క్యారెక్టర్, దేర్ విల్ బి హార్మనీ ఇన్ ద హోమ్. ఇఫ్ దేర్ ఈజ్ ఎ హార్మనీ ఇన్ ద హోమ్, there will be order in the nation. When there is order in the nation, there will be peace in the world. హృదయంలో సన్మార్గం ఉంటే శీలంలో సౌందర్యం ఉంటుంది, శీలంలో సౌందర్యం ఉంటే ఇంటిలో ఐక్యత ఉంటుంది, ఇంటిలో ఐక్యత ఉంటే జాతిలో పద్ధతి వస్తుంది, జాతిలో పద్ధతి వస్తే ప్రపంచంలో శాంతి నెలకొంటుంది. అందుకని ఇప్పుడు ఇంటిలో ఐక్యతలు లేవు, విడిపోతున్నాం, విడివిడిగా బ్రతకాలనుకుంటున్నాం. మళ్ళీ కలివిడిగా బ్రతకడానికి కావలసిన ఈ యాగాన్ని మనందరం సత్ఫలితాలు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. సుమన్ టీవీ ప్రేక్షకులకి ఓం నమో వెంకటేశాయ. చాలా గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తూ చేస్తున్నాం. దయచేసి అందరూ వీలైనంత మంది మీరందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలా కాకుండా కూడా లైవ్ టెలికాస్ట్ అలా చూసినా కూడా ఎక్కడి నుంచైనా ఈ కార్యక్రమంలో భాగస్థులు కండి. అదే నా కోరిక, విన్నపం.